హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో యాంజిల్ వన్ యాప్ అండి ఇది. దీంట్లో మనం ఒక స్టాక్ని ఎలా బై చేయాలి చూద్దాం. ముందుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇట్లా మనకు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ పైన క్లిక్ చేస్తే మనకు చాలా స్టాక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. సో దీని నుంచి ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. ఐటీసీని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ బై ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి జస్ట్. సో ఇక్కడ క్వాంటిటీ అన్న ఇక్కడ మనకు సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇక్కడ టైప్ చేయండి, 10 షేర్స్. సో డెలివరీ ఇంటర్డే మీకు తెలుసు, ఇంటర్డే అంటే సేమ్ డే మనము అమ్మి వేయాల్సి ఉంటుంది, సెల్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్డే అండ్ డెలివరీ అయితే మనం కంటిన్యూ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ డే కూడా స్టాక్స్ ఉంచుకోవచ్చు మనం. ఇక్కడ మనకు లిమిట్ అంటేనేమో స్టాక్ ప్రైస్ను మనము సొంతంగా తగ్గించి తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ అంటే ఏ రేట్లో అయితే స్టాక్ ప్రజెంట్ నడుస్తుందో అదే రేట్లో మనం కొనడం జరుగుతుందన్నమాట. అండ్ సో ఇక్కడ మనం మార్కెట్ పెట్టేసుకుందాం అండ్ ప్లేస్ బై ఆర్డర్ ఇక్కడ పెద్ద దీనిపైన క్లిక్ చేద్దాం. సో ఇది మనకి ఇప్పుడు మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి సో నెక్స్ట్ డేలో మనకు ఈ యొక్క మార్కెట్ ద్వారా దీన్ని మార్కెట్ ఓపెన్ కాగానే ఏ టైంకు కొనాలి అన్నది కూడా మనం ఇక్కడ టైం ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో దీన్ని ఏఎంఓ ఆర్డర్ అంటారు. మనకు కన్ఫర్మ్ చేసినట్లయితే సో ఏఎంఓ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిందండి, క్రియేటెడ్. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఆర్డర్లో కూడా మనకు పెండింగ్ ఆర్డర్లో కనిపిస్తుంది అనమాట. సో ఎట్ మార్కెట్ ప్రైస్ ఏఎంఓ ఆర్డర్ అని చెప్పేసి. సో మార్కెట్ ఓపెన్ కాగానే మనకి ఇది క్లిక్ అవుతుందండి. సో ఇది అనమాట. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.